డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మీపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చార్మీని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి తికమక ప్రశ్నలు సంధిస్తున్న విషయం, కల్విన్తో పదే పదే ఎందుకు చాటింగ్ చేయాల్సి వచ్చింది, షూటింగ్ లేని సమయంలో ఏం చేస్తూ ఉంటారు, కల్విన్తో 1000కి పైగా మెసేజ్లను గుర్తించిన సిట్ ఆ దిశగా సమాధానాలు రాబడుతోంది. మరోవైపు పార్టీలు ఎక్కడెక్కడ జరుపుకునేవారు, ఎవరితో జరిగేవి, ఎవరెవరు పాల్గొనేవారు, పూరి ఇంటిపైన బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూమ్లు ఉన్నాయా, అక్కడే డ్రగ్స్ సేవించేవారా, డ్రగ్స్ ఫెస్టివల్ పేరుతో ఎక్కడెక్కడ పార్టీలు జరిగేవి, వీటితో పాటు పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకొచ్చేవారా, పూరితో సినిమా డిస్కషన్స్ చేసే సమయంలో డ్రగ్స్ సేవించి చర్చించేవారా, ఫారెన్ టూర్లలో ఏం చేసేవారు, ఎక్కడ గడిపేవారు, ఇలా చార్మీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. వీకెండ్లో పబ్లకు వెళ్లే అలవాటుందా, సినిమా ఈవెంట్ల సమయంలో ఏ తరహా పార్టీలు జరిగాయి, పూరి, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు, చిన్న, తరుణ్ ఇచ్చిన సమాచారంతో చార్మీ నుంచి వివరాలు సేకరిస్తోంది సిట్ బృందం. జ్యోతిలక్ష్మి చిత్రం సమయంలో కెల్విన్ సన్నిహితంగా సెల్ఫీలు దిగిన దృశ్యాలు సిట్ దగ్గర ఉండడం ఇద్దరి మధ్య పరిచయానికి దారితీసిన కారణాలను సిట్ విశ్లేషిస్తోంది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. పైసా వసూల్ చిత్రం షూటింగ్ సెట్ నుంచి నేరుగా ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. భద్రత దృష్ట్యా ఆమె బౌన్సర్లతో కలిసి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మీని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. కల్విన్ విచారణలో చార్మీతో ఉన్న సంబంధాలపై కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ ఆ కోణంలోనే ఆమెను ప్రశ్నిస్తోంది. కల్విన్ మొబైల్లో చార్మీ దాదా అనే నేమ్తో నంబర్ ఫీడ్ అయినట్లు తెలుస్తోంది. కల్విన్తో చార్మీ అంత క్లోజ్ అసోసియేషన్ ఉండడంపై సిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కల్విన్తో చార్మీ సెల్ఫీలు దిగినట్లుగా తెలుస్తోంది. అలాగే చార్మీ, కల్విన్ల మధ్య 1000కి పైగా వాట్సాప్ కన్వర్జేషన్స్ జరిగినట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కల్విన్తో చార్మీకి ఉన్న పరిచయాలపైనే దృష్టి పెట్టింది సిట్. కల్విన్ మొబైల్లో చార్మీ నెంబర్ ఎలా ఉంది, కల్విన్తో 1000కి పైగా వాట్సాప్ కన్వర్జేషన్స్, ఆ సంభాషణలో ఏముంది, అలాగే జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కెల్విన్తో సెల్ఫీలు, ఇలా కెల్విన్తో పరిచయాలపై విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 6 సినీ ప్రముఖులను విచారించారు సిట్ అధికారులు. ఈ నెల 19న మొదటి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించారు. రెండో రోజు కెమెరామెన్ శ్యామ్కే నాయుడిని 6 గంటలు, మూడో రోజు నటుడు సుబ్బరాజును దాదాపు 13 గంటలు విచారించారు. 4వ రోజు హీరో తరుణ్ను 13 గంటలు, 5వ రోజు నవదీప్ను 11 గంటలు, 6వ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను దాదాపు 4 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. కల్విన్తో ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చార్మీని కూడా దాదాపు ఇవే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టనున్నారు. కల్విన్తో లింక్ ఏంటి, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, టాలీవుడ్లో ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది, ఇలాంటి ప్రశ్నలు సంధించనున్నారు సిట్ అధికారులు. ముంబైలో పంజాబీ కుటుంబంలో చార్మీ కౌర్ జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50కి పైగా చిత్రాల్లో నటించారు. నీ తోడు కావాలి చిత్రంతో కథానాయికగా పరిచయమైన చార్మీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి చిత్రంలో నటిస్తూ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూరి దర్శకత్వం వహించిన బుడ్డా హోగా తేరే బాప్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టారు. పూరి జగన్నాథ్తో కలిసి సినిమా నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. ఇటీవలే పూరి కనెక్ట్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు చార్మీ. పూరి కనెక్ట్ సంస్థలో కో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు చార్మీ. ప్రస్తుతం హీరో బాలకృష్ణ పైసా వసూల్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు చార్మీ. హీరోయిన్ చార్మీ సిట్ విచారణకు వచ్చే సమయంలో సిట్ కార్యాలయం దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చార్మీతో సెల్ఫీ దిగేందుకు ఒక్కసారిగా అందరూ ఎగబడ్డారు.
ఈ క్రమంలో మహిళా పోలీసులు ఉన్నా ఓ మగ కానిస్టేబుల్ చార్మి దగ్గర హడావుడి చేశాడు. లేని బాధ్యత నెత్తికెత్తుకున్న అబిడ్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ హల్చల్ చేయడంతో చార్మి కంగుతిన్నారు. దీంతో అబిడ్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తనపై చేయి వేశాడని సిట్కు ఫిర్యాదు చేశారు చార్మి. ఇవాళ ఉదయం 10 గంటలకు మొదలైన చార్మి విచారణ ఇంకా కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రోహిత్, చార్మి విచారణ ఎలా సాగుతుంది? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు సిట్ అధికారులు. చార్మి సమాధానం చెప్తున్నారా? ఎలా జరుగుతోంది? సంధ్య సుమారు 5 గంటలుగా చార్మిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిట్ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ రోజు మహిళా అధికారులు 4 మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నిస్తోంది. ఇంతకుముందే అకున్ సబర్వాల్ అండ్ చంద్రవర్ధన్ కూడా ఇప్పుడే సిట్ ఆఫీస్కి చేరుకున్నారు, ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతకుముందు మనం సుబ్బరాజును ప్రశ్నించినప్పుడు కూడా మనం చూసాం. సుబ్బరాజును ప్రశ్నించేటప్పుడు చాలా వరకు సుబ్బరాజు సమాధానాలు చెప్పలేదు. ఆ తర్వాత అకున్ సబర్వాల్ వచ్చిన తర్వాత ప్రశ్నావళిని మొత్తాన్ని మార్చేశారు. అకున్ సబర్వాల్ వచ్చిన తర్వాత కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేసిన తర్వాత చాలా సమాచారాన్ని రాబట్టగలిగారని. ఇప్పటి వరకు చార్మి కూడా చాలా విషయాలకు సైలెంట్ గా ఉన్నట్టే తెలుస్తోంది, కొన్ని విషయాలకు మాత్రం ఆన్సర్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ అండ్ చంద్రవర్ధన్ ఇక్కడికి చేరుకున్నారు. కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, ఆ ప్రశ్నలకు చార్మి ఎటువంటి సమాధానాలు చెప్పారని ఇప్పుడు అకున్ సబర్వాల్ చంద్రవర్ధన్ పరిశీలించిన తర్వాత కొత్త ప్రశ్నలను చార్మి ముందుంచే అవకాశం ఉంటుంది. ఏ ప్రశ్నలు అయితే చార్మి ముందు ఉంచుతున్నారో వాటన్నిటికీ కూడా పక్కా ఆధారాలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగానే చార్మిని ప్రశ్నించి చార్మి ఎటువంటి సమాధానాలు చెబుతుంది అని వీళ్ళు రాబడుతున్నారు. కొన్ని ప్రశ్నలకు చార్మి సమాధానాలు చెప్పకుండా సైలెంట్ గా ఉన్న సమయంలో మళ్ళీ అదే ప్రశ్నను తిరిగి అంతకు ముందు అడిగిన ప్రశ్నలను తిరిగి అడుగుతున్న సందర్భాల్లో చార్మి 2 సార్లు ఎటువంటి సమాధానాన్ని చెబుతుందనే పరిశీలిస్తున్నారు. సో చార్మి అబద్ధం చెబుతుందా, నిజం చెబుతుందా, లేకపోతే నిజం తెలిసి సమాధానం చెప్పకుండా దాటవేస్తుందా, అందుకే తను సైలెంట్ గా ఉంటుందా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అకున్ సబర్వాల్ వెళ్ళిన తర్వాత కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నారు. సో ఎటువంటి ప్రశ్నలను అకున్ సబర్వాల్ ఇప్పుడు సిద్ధం చేస్తారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చార్మికి కెల్విన్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, పూరి జగన్నాథ్తో ఎటువంటి పార్టీలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు, సినిమా సంబంధించి డిస్కషన్స్ జరిగేటప్పుడు పార్టీలు జరుగుతూ ఉండేవా, పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉండేవారా, పూరి ఇంటిపైన బార్ అండ్ రెస్టారెంట్ల తరహాలో రూములు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా పూరి చార్మి దగ్గర నుంచి సేకరిస్తున్నారు. అంతేకాదు చార్మి సినిమాల్లోకి రాకముందు ఆమె ఏం చేస్తూ ఉండేవారు, ఆమె ఉన్నటువంటి ఆమె పర్సనల్ ఆమె లైఫ్ గురించి కూడా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు చార్మి చుట్టాల్లో బంధువుల్లో ఎవరైనా డ్రగ్స్ వాడుతూ ఉంటారా, ఈ విషయాలు కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. క్యాల్విన్తో అన్ని వాట్సాప్ మెసేజ్లు ఎందుకు చేశారు, క్యాల్విన్తో అన్ని కాల్ సంభాషణలు ఎందుకు ఉన్నాయి, క్యాల్విన్తో ఎందుకు అన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది, ఈ వివరాలు కూడా రాబడుతున్నారు. అంతేకాదు ఏ ఈవెంట్ మేనేజర్లతో చార్మికి పరిచయాలు ఉన్నాయి, కేవలం క్యాల్విన్తో మాత్రమే ఎందుకు అంత క్లోజ్ రిలేషన్ ఉంది, ఈ విషయాలను కూడా రాబడుతున్నారు. ఒకవేళ చార్మి సమాధానాన్ని తప్పు సమాధానం చెప్పినా లేదంటే సమాధానాన్ని దాటవేసినా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపించి మరీ చార్మి దగ్గర నుంచి సమాధానాన్ని రాబడుతున్నారు. అయితే చార్మి నిన్నే హైకోర్టుకు వెళ్ళి బలవంతం చేయకూడదు, ఎటువంటి ఫోర్స్ని ఉపయోగించకూడదు, 5 గంటలు దాటిన తర్వాత చార్మిని విచారించకూడదు, ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కాబట్టి 5 గంటల వరకు చార్మిని ఇక్కడ విచారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చార్మి దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాధానాలు లేదంటే కావాల్సినటువంటి సమాధానాలు రాలేదు అని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారులు భావించినట్లయితే చార్మిని మరో రోజు విచారణకు రమ్మని పిలిచే అధికారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సిట్ అధికారులకు ఉంటుంది. సో 5 గంటల వరకు చార్మిని ప్రశ్నించిన తర్వాత మరొక రోజు చార్మిని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తే కనుక రేపు పిలుస్తారా, లేదంటే మరో రోజు ఏదైనా సమయాన్ని సూచించి చార్మిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరొక రోజు మిమ్మల్ని పిలవచ్చు, మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటుందని చార్మిని అడిగే అవకాశం ఉంటుంది. సో చార్మి ఆ డేట్ చెప్తే ఆ డేట్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణకు ఆ రోజున విచారించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఈ రోజు ఎక్కువగా పోలీస్ హడావుడు కూడా మనకు కనిపిస్తోంది. మహిళా పోలీస్ అధికారులు కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే వస్తున్నది హీరోయిన్ కాబట్టి ఇక్కడ హడావుడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడ చార్మి వచ్చేటప్పుడే మనకి కొంత హడావుడి నెలకొన్న పరిస్థితులు కనపడాయి. ఒక కానిస్టేబుల్ తనపైన చేయి వేశారు అని చార్మి చెప్పిన నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ ఇక్కడ నుంచి పంపించేశారు. సో కానిస్టేబుల్ నిజంగానే అక్కడ హడావుడి నెలకొన్న సమయంలో మామూలుగానే అతను వేశాడా లేకపోతే ఉద్దేశపూర్వకంగా తను ప్రవర్తించాడన్న విషయాన్ని శాఖపరమైన ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి అతనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సుమారుగా చార్మి మాత్రం 5 గంటలుగా విచారణ ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు ఈ అంశం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమలోనూ చాలా ఆసక్తికరంగా మారింది. సినీ పరిశ్రమలో అనుకూలంగాను వ్యతిరేకంగాను గలం విప్పేవాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే
ఒక సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకునే కంటే కూడా కడిగిన ముత్యం బయటకు వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే నేనే తప్పు చేయలేదన్నప్పుడు నా బ్లడ్ శాంపిల్స్ తీసుకునే ధైర్యంగా అంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అలా కాదు, తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు చట్టంలో ఉన్నటువంటి కొన్ని రైట్స్ను ఉపయోగించుకొని ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకునే అవకాశాలను చేస్తున్నప్పుడు బయట రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చాలా మంది సినీ ప్రముఖులు చెప్తున్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇస్తే ఎటువంటి నెగిటివ్ మెసేజ్ వెళ్తుందని. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకపోయినా లేదంటే విచారణకు ఆటంకం కలిగించే విధంగా కొన్ని ఆర్డర్స్ తెచ్చుకునే ప్రయత్నం చేసినా అప్పుడు నెగిటివ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో, అందుకే విచారణకు ఆటంకం కలిగించే, లేకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇస్తే దొరికిపోతామేమో అనే ఉద్దేశంతోనే ఇవ్వట్లేదా, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వినిపిస్తున్నాయి. నిన్న మనకు పోసాని కృష్ణమురళి కూడా అదే విషయాన్ని చెప్పారు. మనం ఏ తప్పు చేయనప్పుడు పారదర్శకంగా ఉండొచ్చు కదా, విచారణ అధికారులకు పూర్తి సహకారం అందించవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే వాటిని తీసుకొచ్చి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఇవ్వండి. వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళకు నోటీసులు పంపించలేదు, వాళ్ళని ఎందుకు వదిలేశారు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఇలాంటి విషయాల కంటే నిజానికి తీసుకొస్తున్న వాళ్ళకి ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారిస్తున్నారో వాళ్ళకి డ్రగ్స్కు సంబంధించి సంబంధం ఉందా లేదా అంతవరకు చూడండి. మిగతా వాళ్ళని విచారించట్లేదు అంటే ఎవరిని విచారించట్లేదు, వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవరో ఏదో మాటలన్నారు లేదంటే ఎవరో ఏదో అనుకున్నారు, వీటి ఆధారంగా కాదు, పక్కా ఆధారాల ప్రకారమే వీళ్ళు తీసుకొచ్చి మేము విచారిస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. సో చార్మీకి కూడా కాల్విన్తో చాలా వాట్సాప్ సంభాషణలు ఉన్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి. కాల్ లిస్ట్ ఆధారంగా, ఎందుకంటే కాల్విన్ ఒక డ్రగ్స్ సప్లయర్, డ్రగ్స్ సప్లై చేస్తున్న కేసులో కాల్విన్ అరెస్ట్ అయ్యాడు. సో ఒక నిందితున్న దగ్గర ఉన్నటువంటి ఎక్కువ ఫోటోలు కానీ నిందితులతో సంభాషణలు కానీ జరిపినట్టుగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు అధికారం ఉంది, వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యాలు చూపించి ఇప్పుడు వస్తున్న విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ ఆ సాక్ష్యాలు చూపించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు చార్మి 7వ వ్యక్తిగా ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు. మొదటి నుంచి పూరి కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, శ్యామ్ కే నాయుడు, వీళ్ళందరినీ కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఒక సంఘటన గురించి కానీ ఒక ఫోటో చూపించి దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, మీరు ఎందుకు ఇందులో ఉన్నారు, ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానాలు చెప్తుండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరివి కూడా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో ఏమైనా చూపించి మీరు ఇలా చెప్తున్నారు, ఆయన అలా చెప్తున్నారు, అలా ఏమైనా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఆ వీడియోలు సీల్ చేయబడే ఉంటాయా? ఉంటుంది. కానీ ఒకటేంటంటే ఆ వీడియోలు వీళ్ళకి చూపించారు. ఏదైతే పూరి జగన్నాథ్ని విచారించేటప్పుడు ఆడియో వీడియో రికార్డ్ చేశారో, తరుణ్ విచారించేటప్పుడు ఆడియో వీడియో రికార్డ్ చేశారో, మిగతా ఆరుగురిని ఆడియో వీడియో రికార్డ్ చేశారో, ఆ వీడియోలు అయితే చూపించే అవకాశం ఉండదు. కానీ ఒక ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయా అని అడిగినప్పుడు వాళ్ళతో మాకు సంబంధాలు లేవు అంటే సిట్ అధికారులు వాళ్ళు అంతకుముందే సేకరించిన ఫొటోస్ని కానీ లేదంటే విజువల్స్ని కానీ లేదంటే ఆడియో రికార్డ్స్ని కానీ వీటిని చూపించే అవకాశం ఉంటుంది. వీళ్ళని విచారించే సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారు అనే వీడియోని మాత్రం చూపించే అవకాశం లేదు. ఖచ్చితంగా దాన్ని సీల్ చేసి ఉంచుతారు. ఆ సీల్ చేసిన వాటితోనే, ఆ సీల్డ్ కవర్తోనే కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని వీళ్ళ ముందు చూపించే అవకాశం అయితే లేదు. కానీ అంతకుముందే విచారణాధికారులు ఏదైతే పక్క ఆధారాలు సేకరించి ఉన్నారో ఆ సమాచారాన్ని వీళ్ళ ముందు చూపించి అడిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకవేళ వాటిని ఉదాహరించే అవకాశం ఉంటుంది. మీ గురించి వాళ్ళు ఎలా చెప్పారు, మేము విచారణ చేసేటప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు అని అడిగితే వీళ్ళేం సమాధానం చెప్తారని చూసే అవకాశం ఉంటుంది. అంతేకాని వాళ్ళని విచారించిన వీడియోస్ వీళ్ళకి చూపించి విచారించే అధికారం అవకాశం దాదాపు లేకపోవచ్చు. ఎందుకంటే వాటిని సీల్ చేసిన తర్వాత కోర్టు ముందు మాత్రమే ప్రవేశపెట్టాలి. ఒకవేళ సీల్ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ ఏమైనా మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉందని కోర్టు విచారణాధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో దానికైతే ఆస్కారం ఉండదు. సో ఈ ఆరుగురిని ఏ విధంగా అయితే విచారించారో కొన్ని కామన్ పాయింట్స్, వాళ్ళందరూ కొంతమంది పేర్లు, ఈ ఆరుగురు కూడా ఒక వ్యక్తి పేరు చెప్పున్నట్లయితే మళ్ళీ ఆ వ్యక్తిని పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. నిజానికి చార్మిని 2వ రోజు, పూరి జగన్నాథ్ తర్వాత చార్మిని విచారణకు పిలవాలి, కానీ 2వ రోజు చార్మిని విచారణకు పిలవలేదు, చార్మిని ఈ రోజు విచారణకు పిలిచారు. సో ఈ ఆర్డర్ కూడా వీళ్ళు ఇప్పుడైతే మార్చుకునే అవకాశం లేదు. సో మొదట్లోనే ఆర్డర్ మార్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే సమాధానం చెప్పారో కామన్ క్వశ్చన్స్, అందరినీ కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ కొత్త వాళ్ళు చెప్పిన దాంట్లో విచారించినప్పుడు ఏదైతే కొత్త విషయాలు చెప్పారో ఆ విషయాలు వీళ్ళు చెప్పించే అవకాశం ఉంటుంది. 1000కి పైగా కన్వర్సేషన్స్ ఉన్నాయి అని మనకు సమాచారం వస్తుంది కదా. అంటే ఇప్పుడు దాన్ని జస్ట్ ఒక సింపుల్ గా తనకు చూపించేసి ఇలా ఉంది, మీరు ఈ మాటలు మాట్లాడుకున్నారు అని తనకు విత్ ప్రూఫ్స్ చూపిస్తే ఇంకా తను డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు కదా. అలా ఏమైనా సమాచారం వస్తుందా? ఖచ్చితంగా చూపిస్తారు. ఫస్ట్ కాల్విన్తో మీకున్న సంబంధం ఏంటని చెప్తారు. మీరు పార్టీలకు వెళ్ళారని అడుగుతారు. ఒకవేళ నేను కాల్విన్తో నాకు సంబంధం లేదు, నేను పార్టీలకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఫోటో చూపించే అవకాశం ఉంటుంది. అప్పుడు తను చెప్పొచ్చు ఈవెంట్ మేనేజర్గా నాతో ఒక సెల్ఫీ దిగాడని. అలాంటి పదే ఫోటోలు ఉంటే పదే మీతో ఎందుకు సెల్ఫీలు దిగాడు అని అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు చార్మి ఏం సమాధానం చెబుతుందో వీళ్ళు చూస్తారు.
తర్వాత కొన్ని వీడియోస్ చూపించవచ్చు, పార్టీలో కొన్ని క్లోజ్గా ఉన్న వీడియోస్ చూపించవచ్చు. ఆ తర్వాత అంతకు మించి నాకు ఏ సంబంధం లేదు, ఫొటోస్ వరకు అని చెప్తే మళ్ళీ చాట్ని చూపించవచ్చు అండ్ కాల్ డేటాను చూపించవచ్చు. ఇన్నిసార్లు మీరు ఎందుకు ఫోన్ మాట్లాడుకున్నారని చూపించవచ్చు. అప్పుడు చార్మి ఎటువంటి సమాధానం చెబుతుందా అన్నది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అంతేకాదు ఇక్కడ ఒక రైట్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక సమాధానం మీకు మిమ్మల్ని నేరస్తులుగా సూచించే అవకాశం ఉన్నప్పుడు మీరు అటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు సైలెంట్గా ఉండే అవకాశం కూడా మీరు ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు కేసు డైరీలో రాసుకుంటారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ విట్నెస్ లేదంటే ఈ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు అని వాళ్ళు కేసు డైరీలో రాసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్తుందన్న దాన్ని బట్టి మిగతా ప్రొసీజర్ అంతా కొనసాగుతుంటుంది. ఏదైనా ఒక అంశం మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించే, నేరస్తులుగా మార్చే స్వభావం ఉన్న ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు మీరు సైలెంట్గా ఉండే అవకాశాన్ని కూడా విట్నెస్ కానీ లేదంటే విచారణ ఎదుర్కొంటున్న వారికి కానీ కల్పించవచ్చు. సో చార్మి చాలా ప్రశ్నలకు సైలెంట్గానే ఉంటుంది, సమాధానం చెప్పట్లేదు అనే విషయాలు కూడా వస్తున్నాయి. కొన్ని వాటికి సమాధానం చెప్తుంది, కొన్ని వాటికి సమాధానాలు చెప్పకుండా సైలెంట్గానే ఉంటుంది. ఇప్పటికే అడ్వకేట్స్ ఆమెకి మీకుండే రైట్స్ ఏంటి అనే విషయంలో ఆమెకు చాలా విషయాలు చెప్పి పంపించారు. అందుకే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిపించాలి అని చార్మి హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఇక్కడ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, అడ్వకేటే ఉండాల్సిన అవసరం లేదు అని. ఒకవేళ అడ్వకేట్ ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఆమె తరపు న్యాయవాది అక్కడ లోపలికి వెళ్ళి ఉండేవారు. కానీ హైకోర్టు న్యాయవాది సమక్షంలో విచారించాలి అని చార్మి వేసిన పిటిషన్ ఆ అంశాన్ని మాత్రం తోసిపుచ్చిన నేపథ్యంలో అడ్వకేట్ వెళ్ళలేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రైట్స్ ఉంటాయో, ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది, వీటన్నిటి కూడా క్షుణ్ణంగా చార్మికి చెప్పి పంపించారు. కాబట్టి చాలా సందర్భాల్లో ఆమె సైలెంట్గా ఉంటున్నట్టుగానే తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ వీడియోస్ని కానీ, ఆ కాల్ డేటాను కానీ, లేదు ఆ చాట్ డేటాను కానీ ఆమె ముందు చూపించినప్పుడు ఆమె తప్పక సమాధానాన్ని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు 5 గంటల వరకు విచారించిన తరువాత చార్మి ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావించినట్లయితే మరొక రోజు చార్మిని పిలిచి విచారించే అవకాశం కూడా ఉంది. సో 5 గంటల తర్వాత ఆమె విచారించాల్సిన అవసరం ఉందా లేదా అని సిట్ అధికారులు చెప్పే అంశాలపైన ఆధారపడి ఉంది. సంధ్య. రైట్ రోహిత్. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే 4 మహిళా అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి తికమక ప్రశ్నలను సంధిస్తున్నారు. కాల్విన్తో ఎలా పరిచయం, కాల్విన్తో పదే పదే ఎందుకు చాటింగ్ చేయాల్సి వచ్చింది, షూటింగ్ లేని సమయంలో ఏం చేస్తూ ఉంటారు, కాల్విన్తో 1000కి పైగా మెసేజ్లను గుర్తించిన సిట్ ఆ దిశగా సమాధానాలు రాబడుతోంది. మరోవైపు పార్టీలు ఎక్కడెక్కడ జరుపుకునేవారు, ఎవరితో జరిగేవి, ఎవరెవరు పాల్గొనేవారు, పూరి ఇంటిపైన బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూమ్లున్నాయా, అంటే అక్కడే డ్రగ్స్ సేవించేవారా, డ్రగ్స్ ఫెస్టివల్ పేరుతో ఎక్కడెక్కడ పార్టీలు జరిగేవి, వీటితో పాటు పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకొచ్చారా, పూరితో సినిమా డిస్కషన్స్ చేసే సమయంలో డ్రగ్స్ సేవించి చర్చించేవారా, ఫారిన్ టూర్లలో ఏం చేసేవారు, ఎక్కడ గడిపేవారు, ఇలా చార్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. వీకెండ్లో పబ్లకు వెళ్లే అలవాటుందా, సినిమా ఈవెంట్ల సమయంలో ఏ తరహా పార్టీలు జరిగాయి, పూరి, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు, చిన్న, తరుణ్ ఇచ్చిన సమాచారంతో చార్మి నుంచి వివరాలు సేకరిస్తోంది సిట్ బృందం. జ్యోతిలక్ష్మి చిత్ర సమయంలో కాల్విన్ సన్నిహితంగా సెల్ఫీలు దిగిన దృశ్యాలు సిట్ దగ్గర ఉండడంతో ఇద్దరి మధ్య పరిచయానికి దారితీసిన కారణాలను సిట్ విశ్లేషిస్తోంది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు ఇంకా విచారిస్తున్నారు. పైసా వసూల్ చిత్రం షూటింగ్ సెట్ నుంచి నేరుగా ఆమె సిట్కు వచ్చారు. భద్రత దృష్ట్యా ఆమె బౌన్సర్లతో కలిసి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే 4 మహిళా అధికారులు విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల వరకు చార్మి విచారణ కొనసాగుతుంది. కాల్విన్ విచారణలో చార్మితో ఉన్న సంబంధాలపై కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ ఆ కోణంలోనే ఆమెను ప్రశ్నిస్తోంది. కాల్విన్ మొబైల్లో చార్మి దాదా అనే నేమ్తో నంబర్ ఫీడ్ అయినట్టు తెలుస్తోంది. కాల్విన్తో చార్మి అంత క్లోజ్ అసోసియేషన్ ఉండడంపై సిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కాల్విన్తో చార్మి సెల్ఫీలు దిగినట్లుగా తెలుస్తోంది. అలాగే చార్మి, కాల్విన్ల మధ్య 1000కి పైగా వాట్సాప్ కన్వర్జేషన్స్ జరిగినట్టు గుర్తించారు సిట్ అధికారులు.
ఈ నేపథ్యంలో ప్రధానంగా కాల్విన్తో చార్మీకి ఉన్న పరిచయాలపైనే దృష్టి పెట్టింది సిట్. కాల్విన్ మొబైల్లో చార్మీ నెంబర్ ఎలా ఉంది, కాల్విన్తో 1000కి పైగా వాట్సాప్ కన్వర్జేషన్స్, ఆ సంభాషణలో ఏముంది, అలాగే జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కాల్విన్తో సెల్ఫీలు, ఇలా కాల్విన్తో పరిచయాలపై పూర్తిగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 6 సినీ ప్రముఖులను విచారించారు సిట్ అధికారులు. ఈ నెల 19న మొదటి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించారు. రెండో రోజు కెమెరామెన్ శ్యామ్కే నాయుడిని 6 గంటలు, మూడో రోజు నటుడు సుబ్బరాజును దాదాపు 13 గంటలు విచారించారు. 4వ రోజు హీరో తరుణ్ను 13 గంటలు, 5వ రోజు నవదీప్ను 11 గంటలు, 6వ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను దాదాపు 4 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. కాల్విన్తో వారికి ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చార్మీని కూడా దాదాపు ఇవే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టనున్నారు. కాల్విన్తో లింకులేంటి, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, టాలీవుడ్లో ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది, ఇలాంటి ప్రశ్నలు సంధించనున్నారు సిట్ అధికారులు. ముంబైలో పంజాబీ కుటుంబంలో చార్మీ కౌర్ జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50కి పైగా చిత్రాల్లో నటించారు. నీ తోడు కావాలి చిత్రంతో కథానాయికగా పరిచయమైన చార్మీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి చిత్రంలో నటిస్తూ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూరి దర్శకత్వం చేసిన బుడ్డా హోగా తేరే బాబ్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టారు. పూరి జగన్నాథ్తో కలిసి సినిమా నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. ఇటీవలే పూరి కనెక్ట్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు చార్మీ. పూరి కనెక్ట్ సంస్థలో కో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు చార్మీ. ప్రస్తుతం హీరో బాలకృష్ణ పైసా వసూల్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు చార్మీ. హీరోయిన్ చార్మీ సిట్ విచారణకు వచ్చే సమయంలో సిట్ కార్యాలయం దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చార్మీతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా అందరూ ఎగబడ్డారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు ఉన్నా ఓ మగ కానిస్టేబుల్ చార్మీ దగ్గర హడావుడి చేశాడు. లేని బాధ్యత నెత్తికెత్తుకున్న అబిట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ హల్చల్ చేయడంతో చార్మీ కంగుతిన్నారు. దీంతో అబిట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తనపై చేయి వేశాడని సిట్కు ఫిర్యాదు చేశారు చార్మీ. సిట్ విచారణ ఏ విధంగా కొనసాగుతోందో మా ప్రతినిధి విజయ్ అని తెలుసుకుందాం. విజయ్, 5 గంటలుగా చార్మీ విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, చార్మీ సమాధానాలు చెప్తున్నారా, ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? ఇంకొక గంటన్నరలో చార్మీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. ఉదయం పూట చార్మీ వెళ్లే సందర్భంలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. హాఫ్ అన్ అవర్ కూడా చార్మీ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక అబిట్స్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ కొంత ఆయన ఇబ్బందికరంగా వివరించడం, ఆయన చేయి వేశాడంటూ ఒకసారిగా ఆమె పైకి వెళ్ళి సిట్ అధికారులకు చెప్పడంతో అక్కడ వాళ్ళంతా కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం కానిస్టేబుల్స్ని పిలిపించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి మన విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది. చాలామంది కానిస్టేబుల్స్ని నిలబెట్టి ఇన్స్పెక్టర్తో పాటుగా మిగతా వాళ్ళంతా కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయించారు. దాంతోపాటు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ ఈ రకంగా ఉంటే మరోవైపు లోపల సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా సీరియస్గా కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకి వచ్చినటువంటి చార్మీని సిట్ అధికారులు మహిళా బృందం అంతా కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే అకున్ సబర్వాల్ కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి మహిళా అధికారులకి సిట్ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి, ఎటువంటి వివరాలు ఆమె దగ్గర నుంచి రాబట్టాలన్న దానికి సంబంధించి ఇప్పటికే ఒక క్వశ్చనర్ కూడా ఇచ్చారు. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలను మెన్షన్ చేశారు, అనేక విషయాలు కూడా ఆమె నుంచి రాబట్టారు. ప్రధానంగా పూరి జగన్నాథ్ ద్వారా కెల్విన్ పరిచయం అయ్యాడని చెప్పి బహిరంగానే ఆమె ఒప్పుకుంది. కాబట్టి కెల్విన్తో ఉన్న పరిచయం ఎలాంటిది, ఆమె మొబైల్లో ఉన్నటువంటి చార్మీ దాదా అనేటువంటి నెంబర్ ఎందుకంత సేవ్ చేసుకుంది, జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఈవెంట్ కెల్విన్ చేశాడు, అతను ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు, దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకు తనకు కేవలం ఒక ప్రొఫెషనల్ రిలేషన్ అని చెప్పే ప్రయత్నం చేశారు. పూరి జగన్నాథ్ ద్వారా పరిచయం అయ్యాడనేది చార్మీ ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అతను డ్రగ్స్ దందా చేస్తాడని కానీ ఈ డ్రగ్స్ వ్యవహారం కానీ తనకు తెలియదని చెప్పి సిట్ అధికారులు చెప్పింది. అయితే ఆమె ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన వాటికి మాత్రమే సమాధానం చెప్తుంది.
ఆమె మిగతా అంటే బియాండ్ ఈ కేసులో సంబంధం లేని వాటి గురించి నాకు సంబంధం లేదు అనే విషయాలు సిట్ అధికారులకు చెప్తుంది. కానీ సిట్ అధికారులు అయితే సాక్ష్యాలు చూపెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫొటోస్ కావచ్చు, సెల్ఫీ వీడియోస్ అవన్నీ కూడా చూపెట్టారు. పంజాబ్కి సంబంధించినటువంటి చార్మి ముంబై, హైదరాబాద్లో తాను ఎక్కువగా ఉంటాడు, తాను మదర్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉండడు, డ్రగ్స్ అంటేనే తనకు తెలియదు అనే విధంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు చెప్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సిట్ అధికారులు ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి కొంత ఫీడ్ చేయడం, ఏ రకంగా అడగాలి, సాక్ష్యాలతో సహా ఆమె ముందు చూపెట్టారు. ప్రస్తుతం అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. 5 గంటలకు చార్మి బయటకు వస్తారు. వెళ్ళే సమయంలో ఆమె అంటే కొంత కాన్ఫిడెంట్గా వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత అంటే కారులో నుంచి దిగి బయటకు వెళ్తే సమయంలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఆమె కొంత ఇన్వెస్టిగేషన్ సహకరించలేదు. ఆ తర్వాత సిట్ అధికారులు మేము చూసుకుంటామని చెప్పడంతో మళ్ళీ ఆమె విచారణకు సహకరించింది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఒక గంటన్నరలో ఇన్వెస్టిగేషన్ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత చార్మి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నారు. డ్రగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకొచ్చారు. ఆ వ్యక్తిని కూడా మనం చూడొచ్చు, లోపలికి తీసుకెళ్తున్నారు. చాలా స్పీడ్గా సిట్ వెహికల్ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి అనేక మందిని ఈ కేసులో అనుమానించి ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని మాత్రం ప్రస్తుతం ఇప్పుడు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. రైట్ విజయ్.